వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు నిన్న మేము ఒక షార్ట్ అప్లోడ్ చేసినాం కదా అగోరి పెళ్ళి అని. అయితే కొంతమంది దాని మీద ఫుల్ వీడియో చెయ్యరా, మీ అమ్మలక్కలు ఎట్లా మాట్లాడుకుంటారు, పల్లెటూరులో ఈ ముచ్చట్లు ఏం మాట్లాడుతుర్రు అనేది ఒక వీడియో తీయుర్రి ఫుల్ వీడియో అన్నారు. అయితే మీకోసమే ఇప్పుడు వీడియో తీస్తున్నాము, చూసి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ పెట్టుర్రి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే కర్రోడా, నీకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? ఎందుకు రావారి? ఎందుకంటవేంద్రా, మేమంటే మనిషికో పోర్ని సెట్ చేసుకున్నావు. నీ అవ్వ నీకు గిన్ని సంవత్సరాల పొంటి ఓ పోరి లేకపాయే. నిన్న మొన్న వచ్చిన గోరికి నీ అక్క పెళ్ళాయే, ఆ పోరి చూసినావా ఎంత అందంగా ఉన్నదో. నీ అవ్వ పోరి లేంద్రా ఈ మధ్యలో గట్ల ఎత్తారు, గసొంటోళ్ళనే మెచ్చుతారు. అవురా, నేను గిన్నెళ్ళకి మస్తు మందిని ట్రై చేస్తున్నా కానీ ఒక్క తన్న నాకు పడతలేదు. ఈ ఆడోళ్లకు గసొంటోళ్ళే నచ్చుతారా ఏంది? ఆడు ఆ వర్షిని ఏమో చేసినట్టున్నారా వశీకరణం. ఏందో అంత పాన్స్ పౌడర్ పూసుకుంటాడు, పెద్ద బొట్టు పెట్టుకుంటాడు. వాడికి ఇది వాడిని పెళ్లి చేసుకునే దీనికి ఏం సుఖం ఇస్తాడని వానికి కింద లేకపాయే మీద లేకపాయే అన్నట్టున్నది కదా. ఏమోరా, నా బతుకు నిజంగా దండుగున్నదిరా. నిజమేరా వారి, నీ అవ్వ అందరుకున్నారు కానీ నీకు ఒక పోరి లేకపాయే. నువ్వు కూడా గదే వేషం కట్టురా, ఆ బట్టలు వేసుకోకుండా ఇప్పుకొని మొత్తం పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని తిరుగు. నీకు కూడా అమ్మాయిల ఫాలోయింగ్ పెరుగుతుంది కావచ్చు. హాడుగాను బర్వాత తిరగల్లారా, నువ్వు బాలే చెప్తాను. మరిగా అమ్మాయిల కోసమన్నా బర్వాత తిరుగురా, నీ వేషం చూసి యువత నొక్క తురికత్తది కావచ్చు. అరే మీరేంద్రా నన్ను గింత హేళన చేస్తారు? కాదురా వారి, నీ అవ్వ న్యూస్ చూసినప్పటి ఉంది నాకు నువ్వే గుర్తుకొస్తున్నావురా. వాని దగ్గర ఏది లేదు, వాని దగ్గరికి ఆడి దొరికింది. మరి నీకు అన్నున్నాయి, నీ దగ్గరికి ఎందుకు అత్తలేర్రా? ఓర్ వారి, మీకున్నారని నన్ను హేళన చేయకుర్రా, చెప్తాను. నేను మా అమ్మకి చెప్తా. అయ్యో గిదినికే మీ అమ్మకి చెప్తావురా? మీరు నా ఇజ్జత్ ఇస్తారు, నేను ఇడికి వెళ్ళి ఓనన్న పోతా. అయ్యో పాప, వాడి ఇజ్జత్కే వీకెండ్ కదరా. పోని తీరా మళ్ళేడికి పోతాడు, మన దగ్గరికి వస్తాడు. నీ అవ్వ నా ఇజ్జత్ తీసి పారేసిర్రు. అమ్మా, ఓ అమ్మా ఉన్నావే? ఏంద్రా ఎండికొండలు, నీ అవ్వ నాకు ఇప్పుడు లగ్గం చేస్తావా చేయవే? అయ్యో ఎన్నెల్లేంది లగ్గం ఆడబడితేంద్రు కొడకా. మరి నా దోస్తు వాళ్ళందరూ నన్ను హేళన చేస్తారే. అలా నోర్లకు జట్ట ఉట్ట ఏం పుట్టిందిరా, ఎందుకంటారా నిన్ను? అరే గా గోరికి పెళ్ళయింది, కత్తర్ నాకున్న అమ్మాయి దొరికింది, నీకెవరు దొరుకుతలేరేంద్రా కెర్రోడా అనుకుంటా నన్ను హేళన చేస్తారే. భయపడతానా బిడ్డ? మరి నాకు పెళ్లి చేయరాదే, నాకు ఒక్క పోరన్న పడతలేదు. నేను కర్రెగా పుట్టినందుకు నీ అవ్వ నువ్వేమో తెల్లగా ఉంటివి, నేనేమో కర్రెగా ఉంటినేమే. తాత కలర్ వచ్చింది కొడుక నీకు, బంగారు కలరు కృష్ణయ్య కలరు. ఆ ఊరి కూడా కర్రెగానే ఉండే, ఇంకా అది నల్ల బంగారం అని ఆయనకి ముద్దులు ఇస్తాంది రోత పాడుగాను. నాకొక్కటి గుడ్డిదో గునిదో ఎడ్డిదో నాకేవతి పడతలేదు. అయ్యో బిడ్డ, నీకేం తక్కువ బిడ్డ, నీకు బంగారం అసలు పొల్ల తీసుకొచ్చి లగ్గం చేస్తావు. ఎవరైతే ఇప్పుడు నిన్ను అన్నారో వాళ్ళ నోరు మూపిస్తా. జరగా పని చెయ్యే జల్దీ. చేత్తతి అన్నం అయితే తినిపో బిడ్డ, రందేం పెట్టుకోకు. ఏం ముచ్చట తిన్నారు మల్లక్క? ఏం ముచ్చటనే లచ్చి? ఓ మల్లక్క, గా గొరిగాడు లేడా? మొన్నటిదాకా ఓ పిల్లని ఎత్తుకపోయిండు, చూసినవా? అవునవును, ఏమైంది? ఏమవుడేముంది, ఫస్ట్ ఆ పోరి అని దగ్గరికి పోయినప్పుడు మా అమ్మ నన్నదా లేదా? ఆ అమ్మ నన్నది ఇప్పుడు మొగుడని అని పెళ్లి చేసుకున్నది కాదు. ఓ చిత్రం పాడగాను, దానికి ఏం రోగం పుట్టిందే? దాని మీద మన్ను పోతే దాన్ని పెళ్లి చేసుకుంటాదే, ఆయనకి ఏం లేనే లేకపాయే, ఏం చూసి పెళ్లి చేసుకున్నది పోరి? రోగాలు బాగున్నాయే నర్సి. ఆడేందో ఫస్ట్ నీతి సూత్రాలు మాట్లాడే కదా, సనాతన ధర్మం కోసం పోరాడుతన్నా ఆడోళ్ళు పెళ్లి చేసుకునుడేంది, మొగోళ్ళు పెళ్లి చేసుకునుడేంది అని నీతి పలుకులు వాళ్ళకే కదా. ఇప్పుడు వాడి వేసిందేంది మరి? వాడోడేనాయే, అది ఆడదేనాయే, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కాపురం ఎట్లా చేసి పాడైతారు? ఆ దొంగ ముండవాన్ని చూసి ఏం చేసుకున్నది? ఆ పాప మట్టిగా అయ్యావ నేర్పిస్తాంది.
అయ్యో నర్సక్క అయ్యా అవ్వకు కూడా ఎరికేనట కదా, వాడు దాని ఇంట్లో ఉన్నాడట కదా, ఉంటే బీర్లు తెచ్చుడట, చికెన్ వండుకున్నాడట, వాళ్ళకు పైసలు ఇచ్చిండట కదా. ఏదో ఇక ఆగోరని దగ్గరికి తీయవచ్చాలు అని గిట్ల బిడ్డను స్వాధీనం చేసుకుంటుండ అన్నాక ఏ తల్లిదండ్రులు అయితే ఊరుకుంటారు. ఇంకా వాణ్ణి పట్టుకొని నా నల్ల బంగారం, నా హస్బెండ్, నా మొగుడు అంటాంది పిచ్చి మొకబ్ది. ఓత పాడుగాను వాణ్ణి చూస్తే దొడ్డికే రాదు, అది వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకునుడేందే లచ్చి. పురాత మనుషులు బాగా ఎడ్డరు. అబ్బా అబ్బా మొన్నటిదాకా బట్టలు ఇప్పుకొని తిరిగి ఏందో నీతి మాటలు మాట్లాడే సనాతన ధర్మం గురించి అని ఇప్పుడు అది చేసిందేంటి? ఆ సొంటలు నువ్వు బండకేసి చంపాలి, నీ అవ్వ చంపేయాలి. ఆ సొంటలు ఏవట్టి ఇంకా 10 మంది వెళ్ళిపోతారు. ఏమో జైలు ఎత్తామని అంటారు కదా, ఎత్తారంటావా నర్సవ్వా? ఏ జైలేసుడు కాదే, ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసిందని మధ్యలోకి నరకాలన్నీ. ఆడు మొగోడేనట కదా, మరి వాడెందుకు అట్లా మారిండు? అయ్యో ఎందుకు అట్లా మారిందంటే దానికి చిన్నప్పటి నుండి లంజ సోకులు బాగున్నాయట. దాని దగ్గరికి పోవుడట, దీని దగ్గరికి పోవుడట, ఆ సొంటి సోకులు బాగా పడ్డాడట. మళ్ళక్క వాడు ఇక పడ్డాక ఎవరో గిట్ల చేస్తానో మా పోరునని ఆయనతో దానికి వాత పెట్టిరట. ఇక అప్పటి నుండి అది పని చేస్తుండేదట. ఇక పని చేయకపోతే ఆయనతో వీడు సంవత్సరం అవుతుందట, అంతేనట. అప్పుడే ఆపరేషన్ చేయించుకొని ఇదో ఏషం కట్టిండు ఆ గోరి లెక్క. నర్సక్క అవునే పోరి, తాగుతాంటే ఒక్కొక్కటి బయట పడతాయి మెల్లగా. ఈ రోత పాడుగాను ఇంకా ఆయనకి మొదటి భార్య ఉందట కదా, అది వచ్చేందో మాట్లాడుతాంది కదా. వాడు కామాంధుడు, వానికి లేకున్నా కూడా వాడుకి బాగా సోకుందట. ఈ రోత పాడుగాను నా గోరికి ఏమిష్టమని అల్లా అంకర్ అడిగితే ఏమంటాంది? నా గోరికి బాదం పాలు ఇష్టమంటాంది. ఆయన మోకానికి కెర్రె మోకానికి బాదం పాలు ఇష్టమట. దీని సోకు పాడుగాను. ఇది పెళ్ళైతంటే ఆ గోరి గురించి మాట్లాడుతాంటే ఎట్లా సిగ్గుపడతాంది. దీనికి కొంచెం అన్ని ఇజ్జత్ లేకపాయే. అవునారు సౌక్క, ఆడు దానికి ఏమో చేసినట్టున్నాడు గాని ఏదో వశీకరణం అంటాడు కదా, వశీకరణం గిట్లా చేసిండా ఏంది? ఏం వశీకరణం పాడుగాను. అన్ని అరెస్ట్ చేస్తామని అంటారు, మరి చేస్తారో చెయ్యరో. ఇంకా వానికి మొక్కుతుర్రట భక్తులు. అదేం చెప్తాంది, ఇటు సైడు మంచిగా లేరు గాని నార్త్ సైడో సౌత్ సైడో అదేందో అని పాడైతాంది, అటు బాగా మొక్కుతారట వానికి. ఇక వీడో దేవుడు, వాళ్ళు మొక్కుతారట. ఇక చూడడానికి అందకు 100 ముచ్చట్లు చెప్తారు. దాని రోత పాడుగాను అది సిగ్గుపడతా అంటే నాకు చచ్చిపోబుద్దయింది వామ్ము. అంతేనానే? మరి ఫస్ట్ నైట్ చేసుకుంటారా వాళ్ళు? ఎట్లా చేసుకొని పాడైతారు? వాళ్ళ బొందలు పెట్ట ఏమున్న కార్లని తిరగబట్టి వాళ్ళు ఏడుంటారు, ఏడ తింటారు, ఏడవంటారు. ఆ కోరిని సంపుతాడా ఏందాడు? మన దగ్గర ఏందో లక్షలు ఉన్నాయట, కోట్లు ఉన్నాయట కదనే. ఏమో లంగ బాడుకవు దగ్గర ఉన్నాయా? ఏమో తీ అంత లంగ నాటకం. ఇది పైసలు చూసేవేనట్టున్నది గాని పైసలు ఏనుండత్తాయి అని అడిగితే ఏమంటాంది, భక్తులు పెడతారట దానికి. భక్తులు పెడితే వీడు కార్ల పెట్రోలు, వీడికో కారు, వీనికో ఐఫోను వాడతాడు. అంత లంగ నాటకంతి. అన్ని అరెస్ట్ చేసి ఆ పోరిని వాళ్ళ కప్ప చెప్తే మంచిగుండు గాని ఏమో ఏం చేస్తారో. ఈ గవర్నమెంట్ మంచిగా పట్టించుకొని వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి గాని ఇక నా కొడుకు వచ్చేందో ఏందో అంటాడు, అమ్మ నాకు పెళ్లి చేయవానే అని. అయ్యో నర్సక్క ఎందుకట? వాళ్ళ దోస్తులు అంటారట్టే మా అందరికి పిల్లున్నది, లాస్ట్ కు ఆ గోరికి కూడా పెళ్ళాయే, ఆవిడ కర్రోడికి ఎవరు దొరకలేరేం రా అని అంటారట. అమ్మలకు పెళ్లి ఎత్తవలేదే, గుడిదాన్ని చూసి అయ్యే అని వాడేస్తాడు. అయ్యో ఈ అవ్వ గోసకే వచ్చింది కదా. ఏమో గాని గసొంటి మాయ మాటలు నమ్మి ఆడోళ్ళు ఎంతో బలైతారు. సుతుర్రా దోస్తులు, జరా జాగ్రత్తగా ఉండుర్రి. ఎవరిని నమ్మకుర్రి కాలంలా. ఏం రా మల్లయ్య, ఏం సంగతిరా? నువ్వే చెప్పాలే. గా వార్తలు చూసినావురా మల్లయ్య? ఏందో ఆ గోరట, గోరి కామాంధుడు ఎవరినో పెళ్లి చేసుకున్నాడట కదా. అవ ట్రెండ్ అయితాందే ఆ ముచ్చట. ఓ పుల్లను మాయ మాటలు చెప్పి లగ్గం చేసుకున్నాడు. ఊర్ని అవ్వా, ఆడు బర్వాతనే తిరగ కదా మొన్నటి దాకా. వానికి లగ్గం ఎందుకు? ఆన్ని ఊసి ఈ పొల్లెట్ల వేయింది. వాడు మొగోడు కాదట కదా. అయ్యో మొగోడేనట గాని ఏందో ఆపరేషన్ చేయించుకున్నాడట ఆడోళ్ళ తీరు. పారిపోయిన దానికి సిగ్గెట్టలేకపాయే. ఏం చూసి వేయింది ఏమో. ఇక వాడు దాన్ని ఏం చేసిండో ఏమో గాని, నా నల్ల బంగారం, నా మొగుడు, మాకు పెళ్ళయింది, మేము హ్యాపీగా ఉన్నాం, మమ్మల్ని ఇట్లా వదిలేయుర్రి అని వార్తలలో చెప్తారు. ఊర్ని అవ్వ దానందం పాడుగాను సిగ్గుపడతాంది. దాని సిగ్గుల చేమట పోయ్యా.
కాదు వాడంతా ఒళ్ళంతా పూసుకొని ఎర్ర బొట్టు పెట్టుకొని మీద ఇంత తట్ట లెక్క జుట్టు పెట్టుకొని ఉంటాడు. వాణ్ణి ఈ పోరి ఏం చూసి మెచ్చింది? ఇంకేందో పెద్ద చదువు చదువుతాందట. బొచ్చడు మంది మొగోళ్ళు ఉన్నారు, ఏమో గాన్ దగ్గరికి వేయింది. ఇయ్యాల రేపు అందం చూస్తలేరు, సందం చూస్తలేరు. ఏమన్నా మాయ మాటలు చెప్పే వరకు ఉరుకుతారు. మళ్ళా వాడు నిండా ముంచినాక వచ్చి అయ్యవ్వ దగ్గర ఎడతారు. ఇటు అయ్యవ్వని బాధ పెట్టుడు, అటు వాళ్ళని బాధ పెట్టుడు తప్పేమన్నా ఉన్నదా? ఏమోనే, లోకం పాడుగాని లోకం బాగా ఎడిపోతాంది. వాడు ఏందో సనాతన ధర్మాన్ని కాపాడుతా అని వాడు ఇంకా నాశనం చేస్తాడు కదా. వానికి పెళ్ళి ఎందుకు, ఈ కథలు ఎందుకు? చక్కగా ఉండక వాడు ఇంకా శివాన్ని తింటాం, మేము ఆ శ్మశానంలో ఉంటాం, మా కాళీమాతకు శివయ్యకు మంచిగా ఏందో చేస్తాం అని అనుకుంటా వాడేం చేస్తాను వాని బొందాన్ని వాని అన్ని మాటలే. ఇక ఆడిదాన్ని బుట్టలేసుకుంటా ఆయనతో ఇట్లా చేసిపాయే. పాపం ఆ పొల్ల జీవితం ఏమవుతుందో ఏమో. ఇక వాడే కావాలి, వానందం కావాలి, వాని సందం కావాలి, వాడే కావాలి అనుకుంటా ఈ బద్మాష్ దూరికే. ఇక దాని జీవితం ఏమవుతుందో మనకేంది అని. కాదే లేకపాయే, దీన్ని ఇట్లా సూక పెడతాడని వీంది బిత్తిరుతి. ఏమోనయ్యా, ఇక మనకేమెరకా. అయితే దోస్తులు చూసిర్రా మన వీడియో? ఏదో అట్లా కొంచెం చేసినాం. ఒక సబ్స్క్రైబర్స్ అడిగిర్రు ఫుల్ వీడియో చెయ్యుర్రి, మీరు ఎట్లా ముచ్చట్లు పెట్టుకుంటారో వీడియో తీయుర్రి అని అన్నారు. అందుకే ఈ వీడియో మీకోసం చేసినాం. గట్టిగా అల్లిళ్ళ మాయల పడి జీవితాలని నాశనం చేసుకోకుర్రి. ఆ ఇవ్వలైనా మంచిదే, ఉన్నది ఒకటే జీవితం. తల్లిదండ్రులను బాధ పెట్టకుర్రి, మీరు బాధపడకుర్రి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ పెట్టుర్రి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.